పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ బాగున్నారా? ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా వాక్యమైనటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా దేవుడు ఆశీర్వదించాలని ప్రత్యేకంగా మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. కాబట్టి ఈ యొక్క వాక్య ధ్యానాంశములో దేవుడు అనేకమైనటువంటి మర్మాలను మనకు తెలియజేస్తూ ఉన్నాడు. నిజ జీవితంలో మనం అనేకమైనటువంటి తప్పులను మనం చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ సువిశేషాల ద్వారా దేవుడు మనల్ని ఒక క్రమమైనటువంటి మార్గంలో మనల్ని పెట్టడానికి మరి అనేకమైనటువంటి వాక్యాలు మనకి బోధిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు ధ్యానాంశంలో మత్తయి శుభవార్త 4వ అధ్యాయము 1వ వచనాన్ని లో ఉన్నటువంటి ఆ యొక్క మర్మాలను మనము ధ్యానం చేసుకుందాం. మత్తయి శుభవార్త 4వ అధ్యాయము 1వ వచనము. అంతటి యేసు సైతానుచే శోధింపబడుటకై ఆత్మ వలన ఎడారికి కొనిపోబడెను. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే యేసు ప్రభు సైతానుచే శోధింపబడుతూ ఉన్నాడని ఇక్కడ వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. అయితే ఈ శోధన అంటే ఏంటి? మనందరికీ కూడా మరి శోధనలు వచ్చినాయి అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ అసలు వాక్యంలో ఉన్నటువంటి వాని అంతర్భాగంలో ఉన్న మర్మాలను మనం ధ్యానించినట్లయితే అసలు శోధన అంటే ఏమిటి మనము ఆలోచన చేస్తే, మరి ఒక మనిషిని తప్పు చేయుటకు ప్రేరేపించుటే శోధన అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే పాపములో పడిపోవటకు ఆశ చూపటమే శోధన. అలాగే మరి చెడు కార్యములు లేదా తప్పుడు పనులు చేయుటకు మనము ఆలోచించేటువంటి విధానమే శోధనని కూడా మనము తెలియచేయవచ్చు. ఇంకా శోధన గురించి మనం అనేకముగా లోతుగా ఆలోచన చేసినట్లయితే మనలో ఉన్నటువంటి యొక్క పరిశుద్ధతను లేదా మనలో ఉన్నటువంటి పవిత్రతను కోల్పోవటమే శోధనని కూడా మనము అనవచ్చు. మరి ఇంకా మనం బైబిల్ గ్రంథాల్లో లోతుగా మనం అర్థం చేసుకున్నట్లయితే మనకున్నటువంటి విశ్వాసాన్ని కోల్పోవటే శోధనని కూడా మనము అనుకోవచ్చు. లేదా ఇంకా మనం ఆలోచన చేస్తే మరి సాతాను లేదా అపవాది వాడుకునేటువంటి ఆయుధమే శోధన. ఇక్కడ వాక్యంలో మనం చూస్తే యేసు సైతానుచే శోధింపబడుటకై, యేసు ప్రభువు మరి శోధింపబడటానికై యొక్క సైతాను వాడుకున్నటువంటి ఆయుధాలు మనకు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ శోధన అనేది సైతాన్ యొక్క ఆయుధమై ఉంది. ఆ ఆయుధముతో మనల్ని వాడుకోవటానికి సైతాన్ ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటుందండి. అయితే శోధన కలిగినప్పుడు ఎలా ఉంటుంది? నేను శోధనను ఎదుర్కొంటున్నాను అని మనకి ఎప్పుడు తెలుస్తూ ఉంటుంది అని వాక్యాల్లో మనం ధ్యానించినట్లయితే, మరి శోధనలో పడినప్పుడు మన మనసు లేదా మన మనస్సాక్షి బాధపడుతూ ఉంటుంది. ప్రార్థనా జీవితం మీద ఆసక్తిని కోల్పోతాం. మనకి ఎప్పుడైతే శోధన కలిగిందో అప్పుడు ప్రార్థనా జీవితం మీద ఆసక్తి ఉండదు. దేవాలయానికి వెళదాంలే, వెళ్ళకపోతే ఏమవుద్ది, నేను ప్రతి ఆదివారం వెళ్తున్నాను కదా, ఒక ఆదివారం వెళ్ళకపోతే ఏమవుతుంది అనేటువంటి యొక్క ప్రార్థన ఎడల ఆసక్తిని కోల్పోతూ ఉంటాం. అదే మనకి శోధనకు గుర్తు. అయితే దీనివల్ల ఏం జరుగుతుంది? దేవుని యొక్క ప్రేమకు మనము దూరం అయిపోతాం. ఎప్పుడైతే శోధన అనేది మనలో ప్రవేశించిందో అప్పుడు మనము దేవునికి దూరం అయిపోతాం. అలాగే మనలోకి శోధన ఒకటి ప్రవేశించినప్పుడు మనము తలెత్తుకుని తిరగలేము, అవమాన పాలైపోతూ ఉంటాం. అందరి చేత విడిచిపెట్టబడిన వారుగా మిగిలిపోతూ ఉంటాం. మనలను బట్టి ప్రభు నామము కూడా దూషింపబడుతుందని మనం అర్థం చేసుకోవాలి.
మనలో ఉన్నటువంటి ధైర్యాన్ని కోల్పోతాం. మనలో ఉన్నటువంటి గంభీరత్వాన్ని మనం కోల్పోతూ ఉంటాం. శోధనలో పడిపోవటం వలన మనకి ఒక వేదన, మహావేదన లేదా మనోవేదన ఇవన్నీ కూడా మనకు కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క శోధన అనేటువంటి ఈ యొక్క అంశాన్ని మనం కొద్దిసేపు ధ్యానం చేసుకున్నట్లయితే మరి శోధనలు అనేవి ఎవరికొస్తాయి? ఎవరైతే ఆత్మీయమైనటువంటి జీవితంలో అభివృద్ధి చెందాలనుకుంటారో వారికి ఎక్కువగా శోధనలు వస్తూ ఉంటాయి. ఎవరైతే దేవునికి బాగా దగ్గరవుతూ ఉంటారో వారికి శోధనలు వస్తూ ఉంటాయి. ఎందుకనే సైతాన్ ఆలోచిస్తూ ఉంటుంది అనమాట. వీడు దేవునికి దూరం అయిపోతూ దేవునికి దగ్గర అయిపోతూ ఉన్నాడు, ఈమె దేవునికి దగ్గరైపోతూ ఉంది, నన్ను విడిచి వెళ్ళిపోతూ ఉన్నాడు అని ఈ సైతాన్ ఏం చేస్తుందంటే మనకి శోధనలు కలగజేస్తుంది. ఆత్మీయ జీవితంలో నువ్వు ఇంకా ముందుకు నడుస్తూ ఉన్నప్పుడు నీకు శోధనలు ఎక్కువైపోతాయి. అట్టి వారిని ఏం చేస్తుందంటే ఈ సాతాను గట్టిగా పట్టుకుని వల వేసి వారిని పట్టేస్తూ ఉంటుంది. ఇదే శోధన. మన చుట్టూ ఒక ఉచ్చు బిగిచ్చేస్తుంది, మన చుట్టూ ఒక ఉచ్చుని బిగిచ్చేస్తుంది, మన చుట్టూ బోనులు సిద్ధం చేస్తుంది. లోకమంతా కూడా శోధనలతోనే ఇప్పుడు నిండి ఉన్నది. ధనము ఒక శోధన, అలవాట్లు ఒక శోధన, ఏదో ఒకటి మనలో ఒక శోధనను కల్పించి అది దేవుని నుండి మనకి దూరం చేయటానికి ఈ సాతాను ప్రయత్నం చేస్తుందని వాక్యం మనకి బోధిస్తూ ఉంది. మరి శోధనలు మనం చూసినట్లయితే మరి అనేక రకమైన శోధనలు మనం చూస్తూ ఉంటాం. ఉదాహరణకి మనం చూస్తే మరి ఒక చేపను లేదా ఎండు చేపను లేదా ఎండు రొయ్యలను బోన్లో పెట్టి ఎలుకను పట్టుకోవటానికి మనం ప్రయత్నం చేస్తాం. అంటే ఈ ఎలుకకు శోధన వచ్చేసింది. ఏంటో శోధన? ఈ చేపే ఎలుకకు శోధన. ఆశ అనేటువంటి ఒక శోధన మనిషి. అలాగే ఒక చేపను పట్టాలనుకున్నప్పుడు ఆ గాలానికి ఏం పెడతాడు? ఒక ఎర్ర పెడతాడు. కాబట్టి ఈ చేపకు వచ్చినటువంటి శోధన ఏంటంటే ఎర్ర. ఈ ఎర్ర కనిపించినప్పుడు దీన్ని తినాలి అనేటువంటి శోధన. అందుకనే పక్షులను చూసినట్లయితే మరి పక్షులకు నూకలు జిమ్మి దాని మీద వల పరిచేసి ఉంటుంది. కాబట్టి ఈ పక్షులు ఈ చల్లబడినటువంటి నూకలు, ఈ చల్లబడినటువంటి ధాన్యం, ఈ చల్లబడినటువంటి బియ్యానికి ఆశపడి వాటిని తినటానికి అవి వెళ్తూ ఉంటాయి. అప్పుడు అవి ఉచ్చులో పడిపోతూ ఉంటాయి, శోధనలో పడిపోతాయి. కాబట్టి ఈ పక్షులకి ఈ వల కింద ఉన్నటువంటి ధాన్యం అనేది దానికి శోధన. కాబట్టి మనుషులకు కూడా ఎప్పుడు కూడా శోధనలే. మనం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు కూడా అనేక విషయాలలో మనం శోధనకి గురైపోతూ ఉంటామని యొక్క వాక్యం మనకి బోధిస్తూ ఉంది. అయితే ఈ శోధన అనేది ఈరోజు ప్రారంభమైందా లేదా మనలోనే ప్రారంభమైందా అని మనం ప్రశ్న వేసుకున్నట్లయితే శోధన అనేది లోకపు పునాది వేయబడక ముందే శోధన అనేది ప్రారంభమైంది మనకు అర్థమవుతా ఉంది. ఎందుకనంటే యెషయా గ్రంథము 14వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ చక్కగా వ్రాయబడి ఉంచండి. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేస్తుందాం. నీవు నీ మనసులో నేను స్వర్గం మీదకి అధిరోహింతును, ఉన్నత తారలకు పైగా నా సింహాసనమును నెలకొల్పుదును, ఉత్తర దిక్కు దేవతలు సభ తీర్చు పర్వతం పైన రాజుగా ఆసీనుడనగుదును, మేఘమండలము మీదకెగిసి మహోన్నతునికి సాటివాడగుదును అని భావించితిని. కానీ నీవు ఇప్పుడు ఈ పాతాళ లోకమున అగాధపు అంతర్భాగమున పడిపోతివి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరి దూతల్లో ప్రధానమైనటువంటి దూతను మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఎవరు ఆ దూత? ఎవరు? లూసిఫర్. ఎవరు దూత? లూసిఫర్. లూసిఫరు తన గర్వముతో శోధనలో పడిపోయాడు. శోధనలో పడిపోయాడు. అతను అనుకుంటున్నాడు, చూడండి ఏమనుకుంటున్నాడు? నేను స్వర్గం మీదకి అధిరోహించిన దేవుని కన్నా ఉన్నతమైనటువంటి స్థానంలోనికి నేను వెళ్ళిపోతాను, ఉన్నత తారలకు పైగా నా సింహాసనాన్ని నేను నెలకొల్పుకుంటాను.
చూడండి, శోధన అతనిని దేవుని కన్నా పై స్థానంలోకి వెళ్ళిపోవటానికి ఆలోచన చేసినట్టు ఇక్కడ వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. అందుకనే ఇక్కడ లోకం యొక్క పునాదులలో లోకపు పునాది వేయబడినప్పుడే ఈ యొక్క శోధన అనేది ప్రారంభమైందని వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. దాని ఫలితముగా ఏం జరిగింది? ఆకాశము నుండి క్రిందికి తోసివేయబడ్డాడని ఇక్కడ వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. 15వ వచనం 14వ వచనం చూడండి. మేఘమండలం మీదకి ఎగిసి మహోన్నతిని సాటివాడగుదనని ఎప్పుడైతే ఆ యొక్క లూసిఫర్ ఆలోచన చేశాడో, దేవునికి మించినటువంటి ఆలోచన చేశాడో, అప్పుడు 15వ వచనంలో ఏమైపోయింది? నీవిప్పుడు ఈ పాతాళ లోకమున యగాధపు అంతర్భాగమునకు పడిపోతివి. ఆకాశము నుండి తనకున్నటువంటి గర్వము వలన ఏమైపోయిందమ్మా? ఆకాశము నుండి క్రిందికి పడదోయబడ్డాడని చెప్పేసి ఇక్కడ వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. కాబట్టి దేవదూతలుగా ఉండవలసినటువంటి వాడు దేనిగా మారిపోయాడు? సాతానుగా మారిపోయాడు. ఈ సాతానుగా మారిపోయినటువంటి వాడు ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించేటువంటి వాడిగా ఉండేటువంటి వాడు ఏమైపోయాడు? పాతాళమునకు పడదోయబడ్డాడని లేఖనం మనకు చక్కగా తెలియజేస్తా ఉంది. కాబట్టి మనము కూడా మనకున్నటువంటి సంపదలను బట్టి మనం గర్వపడుతూ ఉన్నప్పుడు మరి దేవుని దృష్టిలో మనము కూడా ఈ ధనమును బట్టి శోధనకు గురైపోతాం, అధికారాన్ని బట్టి శోధనకు గురైపోతాం, అందమును బట్టి శోధనకు గురైపోతాం, లేదా మన యొక్క మాటకారితనమును బట్టి శోధనకు గురైపోతాం. ప్రతి విషయంలో కూడా మనల్ని మనమే పెంచుకుని మరి శోధనకు గురైపోతామని ఇక్కడ వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. వాక్యంలో మనం చూసినట్లయితే అవ్వ ఆదాములను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. అవ్వ ఆదాములు శోధింపబడ్డారు. ఎలా శోధింపబడ్డారు? దాని ఫలితముగా ఏం జరిగింది? వాళ్ళకి దేవుడు దూరం అయిపోయాడు. శోధింపబడ్డారు, సైతాను చేత వారు శోధింపబడ్డారు. దేవుడు తినొద్దన్నటువంటి పండును వారు తిన్నారు. శోధన, ఈ అవ్వ ఆదాములకి శోధన ఎలా వచ్చింది? పండు ద్వారా వచ్చింది. పండే ఒక శోధన అయిపోయింది. చూసారా, ఈ పండు కన్నులకు ఇంపుగా ఉంది కాబట్టి ఇది మనం తింటే ఏమైపోతాం? దేవుని కన్నా గొప్పవారైపోతాం, తెలియగలవారు అయిపోతాం. చూసారా, కాబట్టి ఈ యొక్క శోధన అనేది పండు రూపంలో వారి జీవితంలోనికి వచ్చింది. ఈ శోధన ఫలితం ఏంటి? వారు అనుభవించింది పాపం వచ్చింది, శాపం వచ్చింది, రోగం వచ్చింది, మరణం వచ్చింది. చూసారా, మీరు హాయిగా ఈ తోటలో మీకు కావాల్సిన ఆహార పదార్థాలు తినండి, దినదినము అభివృద్ధి చెందండి అని దేవుడు ఆశపడి వారిని ఆశీర్వదిస్తే వారికి శోధనకు గురైపోయి, సైతాను శోధనకు గురైపోయి ఏం చేశారు? ఏం తీసుకొచ్చారు? వాళ్ళు పాపమును తీసుకొచ్చారు. దాని వలన దేవునికి దూరం అయిపోయారు. శోధన వలన వారు దేవునికి దూరం అయిపోయారు. ఈనాటి మన పరిస్థితి కూడా, ఎప్పుడైతే నీలోకి శోధన అనేది వస్తుందో అప్పుడు నీవు దేవునికి దూరం అయిపోతావు, దేవాలయానికి దూరం అయిపోతావు, ఆశీర్వాదానికి దూరం అయిపోతావు, దేవుని యొక్క దీవెనలకి దూరం అయిపోతావు అని చెప్పి దేవుని యొక్క ప్రసన్నత నీకు ఉండదని చెప్పేసి వాక్యం మనకి రోజు హెచ్చరిక చేస్తూ ఉంది. కాబట్టి ఈ శోధనలు ఎప్పటి వరకు ఉంటేనే మనం ఒక ఆలోచన, ఒక ప్రశ్న వేసుకున్నట్లయితే, ఇదిగో నువ్వు జీవించినంత కాలము కూడా యుగ సమాప్తి వరకు కూడా శోధనలు ఉంటాయని ఈ యొక్క గ్రంథం మనకి తెలియజేస్తా ఉంది. మరి శోధనలు ఎవరికి ఉంటాయి? నీకు నాకేనా శోధనలు? కాదు. శోధనలు వయస్సుకు తగినటువంటి శోధనలు ఉన్నాయి. వయస్సుకు తగినటువంటి శోధనలు, పిల్లలకు శోధనలు ఉన్నాయి, పెద్దవారికి శోధనలు ఉన్నాయి, మరి యువతకు వయసులో ఉన్నటువంటి వారికి శోధనలు ఉన్నాయి. చివరి శ్వాస వరకు కూడా మనిషికి శోధనలు ఉంటూనే ఉంటాయనేది మనం జ్ఞాపకం పరచుకోవాలి. అందుకనే యెషయా గ్రంథము 5వ అధ్యాయం ఒకసారి మనం చూసినట్లయితే మరి దేవుడు అక్కడ మనకు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. చూస్తే అక్కడ చూడండి, 13వ వచనం, నా ప్రజలకు గ్రహణ శక్తి లేదు కనుక వారు ప్రవాసము వాతబడుదురు, ప్రజానాయకులు ఆకలితో చత్తురు, సామాన్య ప్రజలు దప్పికతో నశించుతురు. చూడండి 13వ వచనంలో చూసినట్లయితే, నా ప్రజలకు గ్రహణ శక్తి లేదు, వినేటువంటి శక్తి లేదు. శోధన జయించేటువంటి యొక్క మార్గము ప్రజలకు తెలియచేయట్లేదు. చెప్పిన వినేటువంటి పరిస్థితుల్లో ప్రజలు లేరని ఇక్కడ వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ వాక్యంలో మరి ఎక్కడేమనుంది? 13 ప్రజలకు గ్రహణ శక్తి, గ్రహించేటువంటి శక్తి లేదంటున్నారు. అయితే గ్రహించే శక్తి అంటే అసలు చెప్పేవారేరి?
విషయాన్ని శోధన గురించి చెప్పేవారు ఉంటే వారు గ్రహిస్తారు. కాబట్టి శోధనల గురించి ఒక ప్రభుత్వము ఒక అడ్వర్టైజ్మెంట్ గాని, లేదా మరి హెచ్చరికలు గాని ఏమి చేయదు. ఈ లోకము చేయదు, ప్రభుత్వము చేయదు, అధికారులు చేయరు. కానీ బైబిల్ మాత్రము మనలను ముందుగానే హెచ్చరిస్తా ఉంది. రాబోయేటువంటి దానిని ముందుగానే హెచ్చరిక చేస్తా ఉంది. జరగబోయేటువంటి దానిని ముందుగానే హెచ్చరిక చేస్తా ఉంది. ఇదిగో నువ్వు శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయమని ప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. రాబోయే దానిని నోవాహు నాడు రాబోయేటువంటి జలప్రళయం గురించి చెప్పాడు. విన్నారా? ఎవరు కూడా వినలేదు. కాబట్టి రాబోయేటువంటి సంగతులను గురించి భూత భవిష్యత్తు వర్తమానాలు ఆదియు అంతయము నేనే అని చెప్పినటువంటి దేవుడు మరి ఇదిగో శోధనల గురించి కూడా తెలియజేస్తున్నాడు. శోధనను మీరు గుర్తించేటువంటి విశ్వాసులుగా మీరు ఉండాలని ఈరోజు వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క బైబిల్ గ్రంథం మాత్రం మనం ముందుగానే హెచ్చరిక చేస్తూ ఉంది. గ్రంథంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి పరిశుద్ధుల యొక్క జీవితాలను మనకు ముందుగానే హెచ్చరిక చేస్తూ ఉంది. పడిపోయినటువంటి పరిశుద్ధుల జీవితాలను మనకు చూపిస్తూ ఉంది. ఇదిగో ఇప్పటి వరకు కూడా పవిత్రంగా జీవించి కొంతకాలం తర్వాత పడిపోయినటువంటి ఆ యొక్క వ్యక్తులను కూడా మనకు జాగ్రత్తగా ఉండమని హెచ్చరిక చేస్తూ ఉంది. నువ్వు ఎంత పవిత్రతగా ఉంటావో, ఎంత పరిశుద్ధముగా ఉంటావో, దేవునికి ఎంత దగ్గరగా నువ్వు జీవిస్తూ ఉంటావో అప్పుడు నీకు శోధనలు ఎదురవుతూ ఉంటున్నాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే యోసేపు గారి జీవితాన్ని తీసుకోండి. యోసేపు గారు ఎంత నీతివంతుడు, యథార్థమైనటువంటి జీవితాన్ని జీవించేవాడు. పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి యోసేపుకి ఏమొచ్చిందమ్మా? శోధన వచ్చేసింది. కానీ శోధనను జయించేటువంటి వ్యక్తిగా ఇదిగో ఈరోజు మన గ్రంథం మనకి తెలియజేస్తా ఉంది. తన భుజం మీద ఉన్నటువంటి ఆ యొక్క వస్త్రమును విడిచిపెట్టి వచ్చేసాడు. అందుకని విడిచిపెట్టాలి. నువ్వు శోధనలో పడుతున్నావు అనుకున్నప్పుడు దానిని విడిచిపెట్టాలని ఇదిగో యోసేపు గారు దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. అలాగే దానియేలును చూసినట్లయితే దానియేలు కూడా శోధనలు వచ్చినప్పుడు అదిగో దానియేలు ఆ శోధనని జయించడానికి కావాల్సినటువంటి ఆ యొక్క మరి దానియేలు యొక్క చరిత్ర ద్వారా, దానియేలు యొక్క జీవితం ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. యోబు గారి జీవితాన్ని తీసుకోండి. యోబు గారి జీవితంలో మనం చూసినట్లయితే యోబు గ్రంథంలో మనం పరిశీలన చేసినప్పుడు చక్కగా వ్రాయబడి ఉంది. దేవుడు సైతాను అడుగుతూ ఉన్నాడు, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే, ఇదిగో నేను భూలోకం అంతా కూడా సంచరించి వస్తూ ఉన్నాను అంటే ఈ సైతాన్ ఏం చేస్తుంది? ఈ లోకమంతా కూడా తిరుగుతూ ఉంటుంది. ఎవరు నాకు దొరుకుతారా, ఎవరు నా ఆధీనంలో తెచ్చుకోవాలా అని చెప్పి ఇది ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇదిగో ఆ యొక్క శోధనల ద్వారా, సైతాన్ యొక్క కలిగించేటువంటి శోధనల ద్వారా ఇదిగో కొంతమందిని, ఆ వ్యక్తులను ఆ సైతాను ప్రలోభిస్తూ ఉంది. అయితే ఇక్కడ సైతాను దేవునితో మాట్లాడుతూ ఉంది. ఏమంటున్నాడు? ఇదిగో మొత్తం తిరిగావు కదా, తిరిగి వస్తున్నావు కదా, కాబట్టి నా భక్తుడు, నా విధేయుడైనటువంటి యోబును చూసావా అన్న. చూశాను. ఆయన నీకు భక్తుడుగా ఎందుకు మారాడు? ఆయన యందు విధేయత కలిగి ఎందుకు జీవిస్తున్నాడో తెలుసా? అతని గొర్రె మందలను, అతని సంపదలను, అతని కుటుంబాన్ని నువ్వు కాపాడుతున్నావు. అందుకే అతను నీకు విశ్వాసిగా ఉంటున్నాడు. ఒక్కసారి నువ్వు అవన్నీ కూడా తీసివేసినట్లయితే యోబు మనస్సు ఎలాంటిదో నీకు అర్థమవుతుందని ఇక్కడ సైతాను దేవుడు మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, సైతాన్ అంటూ ఉంది, ఇదిగో ఆయన చుట్టూ వేసినటువంటి యోబు చుట్టూ, యోబు ఆస్తుల చుట్టూ, గొర్రెల చుట్టూ, మేకల చుట్టూ, తనకున్నటువంటి సంపదల చుట్టూ, కుటుంబము చుట్టూ వేసినటువంటి కంచెను నువ్వు తీసివేయి అని సైతాను అడుగుతా ఉంది. ఇక్కడ కంచి అంటే ప్రార్థన అనేటువంటి కంచెని యోబు కుటుంబం చుట్టూ ఉందని ఎవరు చెప్తున్నారు? సైతాను చెప్తా ఉంది. ఆ కంచెని కట్టుకున్నాడు ఆయన. ప్రార్థన అనేటువంటి కంచె. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ప్రార్థనలు చేస్తూ ఉండేవాడు. చూసారు ఇక్కడ వాక్యంలో మనం చూస్తే తన కుమారుల కోసం ప్రార్థన చేసేవాడు. తన కుమారులు ఏమైనా మరి ఎలా జీవిస్తూ ఉన్నారని తెలుసుకోవటానికి ఆయన ప్రార్థన చేసేవాడు. నా కుమారులు ఏమైనా తప్పులు ఉదయం నుంచి సాయంత్రం వరకు విందులు ఏర్పాటు చేసినప్పుడు ఏమైనా తప్పు చేస్తున్నారా అని చెప్పి ఆ తప్పులు నివారించడానికి కూడా ఆయన నిత్యము ప్రార్థనలు చేస్తూ ఉండేవాడు. కాబట్టి ఆ యొక్క యోబు చుట్టూ నువ్వేం చేసావు? ప్రార్థన అనేటువంటి కంచె ఉంది, ఆ కంచె తీసేయి అని సైతాను అడుగుతా ఉంది. అప్పుడు ప్రభువు చెప్పాడు, ఏమన్నాడంటే, కంచెను తీసివేస్తున్నాను, ఇదిగో నువ్వు యోబుని దగ్గరికి వెళ్ళు,
ఒక ప్రాణం మాత్రమే తీయటానికి నీకు అవకాశం లేదు. మిగిలినటువంటి యోబు ఆస్తులన్నిటి కూడా ఇదిగో వాటి మీద నీకు అధికారం ఇస్తున్నానని దేవుడు తెలియజేసినప్పుడు సైతాను వెళ్ళింది. అనేకమైనటువంటి శోధనలు ఆ గ్రంథాన్ని మనం పరిశీలన చేసినట్లయితే మరి యోబుని శోధించి చివరిగా తన బిడ్డలు చనిపోయారు. గొర్రెలు, మేకలు, మందలు అన్నీ కూడా చనిపోయినాయి. అన్నీ పోగొట్టుకున్నాడు. చివరికి భార్యలో కూడా ప్రవేశించింది. ఎందుకయ్యా దేవుడు 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 అంటావు? ఇదిగో దేవుడు నీకు ఇచ్చినటువంటి సంపదలన్నీ కూడా ఇదిగో నాశనం చేసేసాడు. ఇంకా దేవుడు అంటావు ఎందుకయ్యా నువ్వు చనిపోయేదానికి అని చెప్పి సైతాను మరి భార్య చేత యోబుని శోధింపచేస్తూ ఉంది. అప్పుడు ఆయనట విశ్వాసాన్ని మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఇదిగో నాకు శోధన వచ్చేసిందని ఆయన కనిపెట్టగలిగిన వాడయ్యుండి, ఇదిగో నేను ఈ లోకములోనికి పుడతా ఏమీ తీసుకురాలేదు, మరలా నేను లోకమును విడిచి వెళ్ళిపోయేటప్పుడు కూడా నేనేమీ తీసుకెళ్ళలేదు, దేవుడే నాకు ఇచ్చాడు, దేవుడే మరలా తీసుకుంటున్నాడని చెప్పి తన విశ్వాసాన్ని తన భార్య ముందు ప్రకటించాడు. చూసారా, సైతాను ఒకరిలో ప్రవేశించింది, తన భార్యలో ప్రవేశించి అనేక విధాలుగా యోబుని శోధించింది. ఆ శోధనలు ఎక్కడ కూడా ఆయన మరి శోధనను గమనించి గుర్తించి మరి ప్రార్థన చేయటం, దేవుని మీద ఆధారపడి జీవించటం అనేది ఇక్కడ జరిగినట్టు మనం ఇక్కడ లేఖనాల్లో మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ గ్రంథాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఇక్కడ మనకు చక్కగా తెలియజేయబడుతుంది. మరి పడిపోయినటువంటి పరిశుద్ధుల యొక్క జీవితాలను మరి మనకు బైబిల్ గ్రంథం మనకు చూపిస్తూ ఉంది. అట్లా బైబిల్ గ్రంథంలో అనేక మంది వ్యక్తులను మనకు చూపిస్తూ ఉంది. ఈ భక్తుల జీవితము మనము శోధింపబడినప్పుడు మనలను వారి యొక్క జీవితాలు మనల్ని ప్రోత్సాహకరంగా ఉంటాయని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. శోధనలో పడిపోయినటువంటి వ్యక్తులకు బైబిల్ గ్రంథంలో అనేక మంది ఉన్నారు. సౌలు గారిని తీసుకోండి. సౌలు గారు మరి సౌలు పౌలుగా మారిపోయాడు. మరి సౌలుగా ఉన్నప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉంది? శోధింపబడిన వాక్యంలో రాయబడి. మరి సొలొమోను రాజు తీసుకుంటే శోధనలో పడిపోయాడు. యోధా ఇస్కరియోతుని తీసుకోండి, శోధనలో పడిపోయాడు. యేసు ప్రభుతో తిరిగినటువంటి వాడు, యేసు ప్రభుతో కలిసి భోజనం చేసినటువంటి వాడు, యేసు ప్రభుతో సహవాసం చేసినటువంటి వాడు, ప్రభు వెంట ఎక్కడికంటే అక్కడ అనేక అద్భుతాలు చేసినప్పుడు వెంటనే ఉండి చూసినటువంటి వాడు. మరి అలాంటి ఈ యోధా ఇస్కరియోతులో మరి సైతాను ప్రవేశించి శోధనకు లోనైపోయాడు. అలాగే మరి గెహాజీ చూడండి, అక్కడ ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ యొక్క మరి ఇచ్చేటువంటి ఆ ధనము, ఆ సిరి సంపదలకు ఆశపడిపోయాడు, శోధనలోకి వెళ్ళిపోయాడు గెహాజీ. కాబట్టి ఇటువంటి వారి జీవితాలను, వారి చరిత్రను మనకి తెలియజేస్తూ మరి వాక్యాల ద్వారా మనకి బైబిల్ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఒకవేళ నువ్వు శోధనకు గురవుతున్నావా గమనించు అని చెప్పి దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. మరి శోధన రాకమునిపే మన హృదయాంతరంగంలో మనకు మరి ఆత్మ యొక్క స్వరం అనేది మనకు వినపడుతుందని గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. ఆ స్థలము వెళ్ళక నువ్వు వెళ్ళవద్దు, నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, నువ్వు అక్కడ కూర్చోవద్దు, ఆ పనులు నీకు అనవసరమని అని ఆ వ్యక్తితో మాట్లాడినప్పుడు మనము జాగ్రత్తగా ఉండాలని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. అది చెడు స్థలము, చెడు ప్రదేశము, అటు నువ్వు వెళ్ళవద్దు. నీ కాళ్ళు అటువైపు నడవటానికి నువ్వు మరి ప్రయాసపడవద్దు, అటు నువ్వు చూడవద్దు, అక్కడ వలవేయబడినది అనే హెచ్చరిక చేయబడతా ఉంది. ఇదిగో ఇది నువ్వు గమనించి మరి పావురాలను వేటగాడు పట్టుకున్నటువంటి కథనం మీకు తెలిసే ఉన్నది. పక్షులను పట్టుకోవటానికి ఆ వేటగాడు ఏం చేశాడు? నూకలేసేసి దాని మీద వలను కప్పి పక్కనే ఉండి చూస్తూ ఉన్నాడు. ఈ పక్షులన్నీ కూడా అక్కడికి వచ్చి ఈ నూకల చేత శోధింపబడుతూ ఉన్నాయి. ఇదిగో ఇక్కడ ఆహారం దొరికింది కాబట్టి మనందరం వెళ్ళి ఈ ఆహారంతో మనము ఈరోజు కడుపు నింపుకోవచ్చని మరి పావురాలన్నీ అనుకుంటూ ఉన్న సమయంలో అందులో ఉన్నటువంటి ఒక పావురం అంటూ ఉంది, నీకు ఆహారము అంత స్వేచ్ఛగా ఈ అరణ్యములో ఎక్కడెక్కడో దొరకదు, ఒకే చోట నీకింత ఆహారం దొరుకుతుందంటే అందులో ఏదో మర్మం ఉంది, అందులో ఏదో మోసం ఉంది, జాగ్రత్తగా ఆలోచించు అని చెబుతున్నప్పటికీ కూడా ఆ యొక్క పెద్ద పావురం యొక్క మరి మాటలను ఆలకించకుండా పావురాలు ఎన్ని వెళ్ళి కూడా అక్కడ వాలి ఆ నూకలను తిన్నాయి.
నూకలను తిన్న తర్వాత ఒకసారి ఎగిరి వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు కాళ్ళని కూడా అప్పటికే ఉచ్చులో పడిపోయి ఉన్నాయి. అలాగుననే దేవుడు తన వాక్కు ద్వారా మనందరినీ కూడా హెచ్చరిక చేస్తున్నాడు. దేవుని వాక్యము మనతో మాట్లాడుతుంది. మరి దైవ సేవకులు, గురువులు, ఉపదేశకులు, సేవకులు తన వర్తమానాల ద్వారా, తన సందేశాల ద్వారా, తన ప్రసంగాల ద్వారా దేవుని యొక్క మాటలను మనకి ఎప్పటికప్పుడు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సమయంలో మరి దేవుడు మనకు శోధన నుంచి ఏ విధముగా నువ్వు గుర్తించి శోధనను జయించాలో దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. గ్రద్ద చూడండి, ఆకాశములో ఉండగానే ఆకాశములో ఎగురుతూ ఉంటుంది గద్ద. దానిని తల్లి కోడి చూసి తన పిల్లలకు హెచ్చరిక జారీ చేస్తుంది. ఒక రకమైనటువంటి శబ్దం చేస్తుంది. ఆ శబ్దము తన భాషలో చెప్పినప్పుడు ఆ పిల్లలు వెంటనే గబగబా లోపలికి పరిగెత్తుకుని వెళ్తాయి, లేదా రెక్కల చేత తన యొక్క బిడ్డలను కప్పివేస్తూ ఉంది. కాబట్టి వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. గొర్రెలకు శోధన రాకముందే కాపరి ఏం చేస్తాడమ్మా? హెచ్చరిక చేస్తాడు. గొర్రెల మంద నడుచుకుంటూ వెళ్తుంది. ఆ ముందు ఒక గొయ్య ఉందనుకోండి, లేదా ఒక ప్రమాదకరమైనటువంటి స్థలము ఉంది. కాపరి ముందుగా హెచ్చరిక చేస్తాడు. తన చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క దుడ్డు కర్రతో ఏం చేస్తాడు? గొర్రెలను దారి మళ్ళిస్తాడు, హెచ్చరిక చేస్తాడు. తన చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క కర్ర చేత వాటిని తట్టి వాటిని కాపాడే ప్రయత్నం ఆయన చేస్తూ ఉంటాడు. కాబట్టి నీ జీవితంలో వచ్చిన శోధనలను నీవు జయించాలి అంటే దేవుని చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క దుడ్డు కర్ర, ఆ యొక్క దండము నిన్ను కాచి కాపాడుతుంది. అంటే దేవుని వాక్యము. అదే విధముగా దేవుడు మనల్ని శోధన నుండి తప్పించు మార్గము మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఈ వాక్యాన్ని బట్టి మనం చూసినట్లయితే మరి ఇశ్రాయేలును కాపాడేటువంటి వాడు కునుకడు, నిద్రపోడు అని వాక్యంలో మనకి దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మన కొరకు జీవమిచ్చటానికి, మనల్ని జీవింప చేయటానికి ఆయన తన ప్రాణమును సిలువ మీద అర్పించాడని, ఇదిగో మరణము అనుభవించాడని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన అంటున్నాడు, ఇదిగో నీ యొక్క పేరును నా యొక్క అరచేతులలో నేను చెక్కుకొని ఉన్నానని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి పరలోక ప్రార్థన మనం చేస్తూ ఉంటాం. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక, నానాటికి కావలసిన ఆహారం నాకు అనుగ్రహించండి. చూసింటే అక్కడ వాక్యంలో మనం చక్కగా చూసినప్పుడు ఆఖరణ మనం చెప్తాం, మమ్ము శోధనలో పడనీయక. పరలోక ప్రార్థనలో మనం చెప్తా ఉంటాం, శోధనలో పడిపోతున్నాం మనం. కాబట్టి ఆ పరలోక ప్రార్థన చివరి వరకు వచ్చేసరికి ఏం జరుగుతుంది? అక్కడ మమ్ము శోధనలో పడనీయక కాపాడమని మనం అక్కడ ప్రార్థిస్తూ ఉన్నాం. కాబట్టి మమ్మల్ని శోధనలో పడేయక తప్పించండి అని ప్రార్థన చేయవలసిందిగా ఆయన ఏం చేస్తున్నాడు? మనకి పరలోక ప్రార్థన అనేది ఆయన ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ లేఖనాలు మనకు తెలుసు, శోధనలకు మనం బానిసలు కాకూడదు. మమ్ము శోధన యందు ప్రవేశింపగా కాపాడుము అని ప్రార్థన చేస్తున్నాం. అంటే ప్రతినిత్యము కూడా మనల్ని శోధనలు వెంటాడుతూ ఉంటాయి. వలలో లేదా ఉరిలో లేదా ఉచ్చులో మనము చిక్కుకొనకుండా మనము ప్రార్థన మెలకువగా ఉండి ప్రార్థించు. అందుకనే శిష్యులు తంటారు, మీరేలా నిద్రించుచున్నారు, మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అని చెప్పి ప్రభువు అక్కడ హెచ్చరిక చేసినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి మనం సంపూర్ణముగా మరి జయించిన వారమై ఉండవాలనంటే మనం ఏం చేయాలి? శోధనలను గుర్తించి దానిని ఎదుర్కొనేటువంటి వారిగా మనం ఉండాలని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. కాబట్టి మొదటిగా ఈ యొక్క శోధన ఎక్కడి నుండి వచ్చింది అని మనము ఆలోచన చేసినట్లయితే, ఈ శోధన మరి ఆదిలోనే ప్రారంభమైందని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. అలాగే శోధనలు కూడా మనకి మరి 3 రకాలైనటువంటి శోధనలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఈ 3 రకాల శోధనలో ఒకటి శరీరము వల్ల వచ్చేటువంటి శోధన. గ్రంథాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలన చేసినట్లయితే శరీరము వలన వచ్చేటువంటి శోధన
రెండవది అపవాది వలన వచ్చేటువంటి శోధన, సైతాను వలన వచ్చేటువంటి శోధన. మూడవది దేవుని వలన వచ్చేటువంటి శోధన. కాబట్టి 3 శోధనలున్నాయి. మన శరీరం ద్వారానే మనకి శోధనొస్తది. మన శరీరమే మనకి శోధనగా తయారవుతుంది. మన యొక్క అధికారమే మనకి శోధనగా తయారవుతుంది. మన యొక్క బలమే మనకి శోధనగా తయారవుతుంది. మన యొక్క ఆలోచనలు, మన యొక్క తలంపులే మనకి శోధనగా తయారవుతా ఉన్నాయి. కాబట్టి శరీరం వల్ల వచ్చేటువంటి శోధనలు వస్తున్నాయి. వాటిని జాగ్రత్తగా మరి గమనించమని ముందుగానే తెలియజేసి దేవుని యొక్క వాక్యానుసారం జీవించమని హెచ్చరిక చేస్తూ ఉంది. అలాగే రెండవది చూస్తే అపవాది వలన వచ్చేటువంటి శోధన, సైతాను కూడా నీకు శోధనలు కలగజేస్తూ ఉంటది. ఆ శోధనను నువ్వు గుర్తించగలిగి జీవించాలని వాక్యం మనకి ఈరోజు హెచ్చరిక చేస్తూ ఉంది. మూడవది దేవుని వలన వచ్చేటువంటి శోధన. కాబట్టి శోధన అనేది కేవలం సైతాను వల్లనే వస్తుందని మనం అనుకోకూడదు. ఇక్కడ దేవుని వలన కూడా మనకి ఇక్కడ శోధన వస్తుందని మరి వాక్యాలు మనకి బోధిస్తూ ఉన్నాయి. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈరోజు మరి వాక్య ధ్యానాంశముగా శోధన అనేటువంటి ఆ యొక్క చిన్న అంశాన్ని మనం కొద్దిసేపు ధ్యానించుకున్నాం. మిగిలినటువంటి భాగాన్ని మరి రెండవ భాగంలో మనం ధ్యానించడానికి దేవుడు తన అమూల్యమైనటువంటి కృపను మనకు దయచేసి మరి రెండవ అంశాన్ని మరొక రోజు ధ్యానం చేసుకోవడానికి దేవుడు సమయం ఇవ్వాలని ప్రార్థిస్తూ, ఈ యూట్యూబ్ ద్వారా వినేటువంటి ఈ యొక్క విశ్వాసులందరినీ కూడా వారి కుటుంబాలను మరి వారి యొక్క భక్తి జీవితాన్ని, విధేయతను మరి కాచి కాపాడాలని, అలాగే మరి కుటుంబాన్ని, బిడ్డలను, భార్యాభర్తలను వారి యొక్క ప్రేమలో ఐక్యతగా కుటుంబము శాంతి సమాధానాలతో జీవించాలని, ఈ వాక్యమైనటువంటి ప్రతి ఒక్క బిడ్డ కుటుంబం దీవించబడాలని ప్రత్యేకంగా మనం ప్రార్థన చేద్దాం. ఈ కుటుంబాలలో మరి వాక్యం ద్వారా వినుట వలన అనేకమైన ఆశీర్వచనాలు గ్రంథంలో రాయబడి ఉన్నాయి. కాబట్టి ఈ వాక్యమైనటువంటి ప్రతి ఒక్క బిడ్డలు కూడా ఆశీర్వదింపబడాలని ప్రభువు పేరట మరి ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.